అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు మృతి చెందగా తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మృతి చెందిన వారు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. తల్లి పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. భర్త రామయ్య వాటర్ ట్యాంకు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 3 గంటల సమయంలో రజితకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి బిగ్గరగా అరవటంతో వెంటనే భర్త పొరుగువారిని పిలవగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఇంట్లో పిల్లలను తనిఖీ చేయగా 3 కూడా అప్పటికే మృతి చెంది ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? ఏం వేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏముంటే చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? రజిత. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? 3. 3. ఏం పేరు వాళ్ళ పేరు? పెద్దవాళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ అని చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగన్నా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? ఏం జరిగింది? వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందన రోడ్డుకి వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు అయింది ఇంటికి వచ్చే వరకు. మా భార్య డోర్ కొట్టి తీశారు. సరే ఆమె పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు. పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కం దాటి ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని వెళ్ళిపో అని చెప్పడమని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? మేకపల్లి, పల్కొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15 ఏళ్ళు